హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మొక్కలకి కేవలం వాటరింగ్ మాత్రమే చెయ్యాలండి. ఇంకా వేరే పని ఏమి లేదు. ఎందుకంటే కొమ్మ వీరుపు అయిపోయింది. మల్లె అంట్లు ఆకు కూడా దూసేసాను. తర్వాత పచ్చిమిర్చి కూడా ప్రూనింగ్ చేసేసాను. అందుకని ఇంకా మొక్కలకు చేయాల్సిన పనులంటూ ఏమి లేవు. కానీ నిన్న మొన్న ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను కదండి, అందుకని వాటరింగ్ మాత్రం చెయ్యాలి కంపల్సరీ. బీరపాదులు కూడా చూపిస్తానండి. అవి చక్కగా హెల్తీగానే వచ్చాయి. అందుకని బీరపాదులు కూడా చూపిస్తాను. వాటరింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఎప్సమ్ సాల్ట్ అవి ఇచ్చాను కదా, వాటరింగ్ తప్పనిసరిగా చెయ్యాలన్నమాట. అప్పుడే మొక్కలు హెల్తీగా చక్కగా గ్రో అవ్వడానికి, మనకి మంచి హార్వెస్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ప్రస్తుతం అయితే నిమ్మ, నారింజ, కమల ఇవన్నీ పూత మీద ఉన్నాయండి. పూత మీద ఉన్న వాటికి వాటరింగ్ ఇవ్వకూడదు. అలాగే నిన్న ఆకులు కోసాను కదా, ఆకులు దూసేసాను కదా, ఆ మల్లె మొక్కలకు కూడా సండే వరకు వాటరింగ్ చేయకూడదు. తర్వాత అంజీరా ఇవన్నిటికీ కూడా నేను ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చాను కాబట్టి ఈవేళ రెగ్యులర్గా మాత్రం నీరు అందించాలండి. లేకపోతే అవి కొంచెం వాడిపోయినట్టు అవుతాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా వాటరింగ్ చెయ్యాలి. నేను వాటరింగ్ చేయడానికి మాత్రమే వచ్చాను ఈరోజు. కాకపోతే కొంచెం ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కోసుకుందామని అనుకుంటున్నాను. అవి కూడా హార్వెస్ట్ చేసుకొని పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. నిన్న మీకు చూపించానో లేదో గుర్తులేదు, అంజీర్ ఒకటి కోసానండి. అది చక్కగా పండింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ టైం ఉంచితే పక్షులు తినేస్తున్నాయి అన్నమాట. అందుకని నేను హార్వెస్ట్ చేశాను. తర్వాత ఈరోజు కూడా గులాబీలు యాజ్ యూజువల్ వచ్చాయి, బాగున్నాయి కూడాను. తర్వాత చూడండి, నేరేడు చెట్టు, తర్వాత కాశీరేగి చెట్టుకి నేను ప్రూనింగ్ చేశాను కదా, అవి కూడా చక్కగా చిగుర్లు తొడుగుతున్నాయి. అంటే చిగుర్లు బాగా తొడిగినాయి అంటే మనకి పూత కాపు వస్తుందని గుర్తు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. చిగుర్లు బాగానే తొడుగుతున్నాయి. మేబీ ఈ సంవత్సరం కాపు రావచ్చు. ఇప్పటి వరకు అయితే నేరేడు, తర్వాత కాశీరేగు, తర్వాత సపోటా, ఈ 3 మొక్కలు కూడా నాకు కాయలు ఇవ్వలేదండి. టెర్రస్ మీద పెట్టిన ప్రతి మొక్క నాకు ఏదో పువ్వులు అయితే పువ్వులు, కాయలు అయితే కాయలు ఇచ్చాయి. కానీ ఈ 3 మొక్కలు మాత్రం ఇప్పటివరకు పువ్వులు రాలేదు, కాయ రాలేదండి. వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ఈ సంవత్సరం 3 కూడా చక్కగా చిగుర్లు తొడుగుతున్నాయి. ఒకవేళ ఈ సంవత్సరం మనకి కాయలు వస్తాయేమో అని ఆశపడుతున్నాను. చూద్దాం. ఎందుకంటే ఉసిరి చెట్టు కూడా చాలా సంవత్సరాల నుంచి నాకు కాపిస్తుంది చక్కగాను. కానీ ఈ 3 మాత్రం ఇంచుమించు 6-7 ఇయర్స్ అయిపోయినాయండి ఆ 3 వేసి. కాకపోతే నేను చేసిన పొరపాటు మరి కరెక్టో తెలియదు. కానీ మేము తిన్న కాయలు ఇవి మంచివి, మంచి విత్తనం, టేస్ట్ బాగుంది అని తెలుసుకున్న వాటి విత్తనాలు వేసి పెంచుతున్నాను. దాని మూలంగానో ఏంటో ఈ ఉసిరి చెట్టు కూడా అలాగే తినివేసింది. అయినా అది కాయలు కాయడం మొదలయ్యింది. చక్కగా ఎప్పటి నుంచో తింటున్నాం. ఇవి సపోటా, తర్వాత కాశీరేగు, నేరేడు, ఈ 3 మాత్రం అండి ఇప్పటి వరకు పువ్వులు రాలేదు, కాయలు రాలేదండి. ఈ 3 మొక్కల్ని ఇంచుమించు 7 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. మరి ఎందుకు రావట్లేదో నాకు ఐడియా లేదు. అయితే ఇప్పటి వరకు అవి ఎలా పెరిగినా అలాగే ఉంచేసాను. ఈ సంవత్సరం మాత్రం 3 చెట్లని కూడా ప్రూన్ చేశానండి. చూద్దాం. కొమ్మ విరుపు చేశాను 3టికి కూడా. కొమ్మ విరుపు చేశాక చక్కగా చిగుర్లు తొడుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కానీ కాయలు ఇస్తాయేమో చూద్దాం. బీరపాదులు చూపిస్తానన్నాను కదండి, ఇదిగో 2 పాదులు వచ్చాయి, చక్కగా వచ్చాయి. వీటికి సపోర్ట్ ఇవ్వాలి. చూడండి, తీగ వేసింది కదా, ఇలా తీగ వేసినప్పుడు మనం దానికి ఏదైనా ఆధారం కల్పిస్తే పైకి పాకుతాయి అన్నమాట. కంపల్సరీ అదైతే చెయ్యాలి. 2 పాదులు వచ్చాయండి, చక్కగా హెల్తీగానే వచ్చాయి. పండినాయి కదా, చక్కగా నాకు ఎంతో ఇష్టం పప్పు ఉసిరి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ 3 కాయలు తయారైనాయండి. వద్దామా అని చూస్తున్నాను. వస్తాను. ఇది
ఉప్పు నంచుకుని తినచ్చు. 3 తయారైనాయి చక్కగా. ఇంకా పెద్దవి అవుతాయి అనుకోండి, కానీ పర్వాలేదు, తినచ్చు. ఉప్పు అద్దేనండి. అబ్బా చాలా బాగుంది.